భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 28వ శ్లోకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకుముందు శ్లోకంలో శంకరుల వారు ఆత్మార్పణ దృష్టి, అనన్య శరణాగతి, నేను నాది అనే భావించేదంతా జగదంబకే అర్పించే సర్వ సమర్పణ భావంతో కూడిన శ్లోకాన్ని మనకు అందించారు. ఇప్పుడు 28వ శ్లోకంలో సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపత్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. అమ్మా, మిక్కిలి భయంకరాలైన ప్రతిభయ జరామృత్యుహరిణీం, ముసలితనాన్ని మృత్యువును హరించే సుధామప్యాస్వాద్య అమృతాన్ని తాగి కూడా విపత్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః బ్రహ్మేంద్రాది దేవతలు మరణిస్తున్నారు. మిక్కిలి భయంకరాలైన ముసలితనాన్ని మృత్యువును హరించే అమృతాన్ని తాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలు మరణిస్తున్నారు. కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలన న శంభో తన్మూలం తవ జనని తాటంకమహిమా. ఉగ్రమైన కాలకూట విషాన్ని మృంగిన నీ భర్త శివునకు మాత్రం కాలధర్మం లేదు, మరణం లేదు. ఎందుచేత? దీనికి మూలము న శంభో తన్మూలం తవ జనని తాటంకమహిమ, దీనికి మూలము నీ చెవి కమ్మల ప్రభావమేగనమ్మా అని శంకరుల వారు స్తుతి చేస్తున్నారు. నీ చెవి కమ్మల యొక్క ప్రభావం చేత నీ భర్త శివునకు కాలధర్మం వర్తించట్లేదు. అంటే ఆ కాలాన్ని సూచించేటటువంటి సూర్య చంద్రులని అమ్మవారు తన తాటంకాలుగా ధరించారని చెప్తున్నారు. అంతే కదండి. తాటంక యుగళీభూత తపనోడుపమండల అని లలితా సహస్రనామంలో మనం చదువుకుంటున్నాం కదా. ఆ యొక్క భావన, ఆ తాటంకముల చేత ప్రభావం చేత నీ పతికి కాలధర్మం అనేది లేదు తల్లి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు 26వ శ్లోకంలో కూడా అమ్మా, అందరికీ మరణం అనేటటువంటి ఉన్నది, త్రిమూర్తులందరికీ కూడా, కానీ నీకు నీ పతికి కూడా కాలధర్మం అనేది వర్తించదు అనేటటువంటి అర్థాన్ని స్ఫురింపజేశారు. అట్లా తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం, అందరికీ ఈ విధంగా అక్కడక్కడ శ్లోకాల్లో శంకరులు ఏం తెలియజేస్తున్నారు? ఆ త్రిగుణాలతో జన్మించినటువంటి ప్రతి ప్రాణికి, ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కాలధర్మం అనేది వర్తిస్తుంది. దీనికి అతీతంగా ఉన్నది ఆ తల్లిదండ్రులు మాత్రమే అనేటటువంటి భావాన్ని మరి ఒకసారి స్ఫురింపచేశారు ఈ శ్లోకంలో. అందుచేత ఈ శ్లోకాన్ని మరొక 2 మార్లు మనం పఠిద్దాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపత్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపత్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమ.
ఇందులో స్మరింపదగినటువంటి లలితా సహస్రనామం తాటంకయుగళీభూత తపనోడుపమండల. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.